మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసింది అని అయితే చెప్పొచ్చు. పుష్ప 2 రిలీజ్ కి అయితే ఈవెంట్ స్టార్ట్ అయితే కానున్నది. అయితే పుష్ప 2 ఈవెంట్ అయితే ఈ రోజు అయితే చాలా గ్రాండ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అదే విధంగా పుష్ప 2 మూవీ వచ్చేసి December 5th అయితే గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అయితే కానుంది. అయితే ఈ ఈవెంట్ కు చూసేందుకు ఇప్పుడు ప్రస్తుతం యూసఫ్ కూడా ఇక్కడ స్టేడియం కి అయితే వచ్చాము. దీన్ని చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుండి అయితే చాలా మంది తరలి వస్తున్నారని అయితే చెప్పొచ్చు. ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది అయితే ఇక్కడికైతే వస్తూ ఉన్నారు. అమీర్పేట నుంచి అంటే ఈవెంట్ చూడడానికి వచ్చారు. ఓకే, ఈవెంట్ చూడడానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. ఓకే, సో ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అంటే ట్రైలర్ లో? చాలా వైల్డ్ గా చాలా ఓకే. సో చాలా ఎక్సైటెడ్ తో ఉన్నాను నేను ఇప్పుడు songs చూడడానికి. చూసారా? చూసాను. నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఓకే, కిస్ 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 ఎలా అనిపిస్తుంది ఆ సాంగ్? చాలా ఐటెం సాంగ్ లా. ఓకే, బట్ పుష్ప 1 లో ఉన్న ఊ అంటావా లాగైతే అసలు అంత తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. ఓకే, సో అంటే మీకు ఈ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఆ సాంగ్ తక్కువ ఉంది అంటారు కదా, మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేశారు అనిపిస్తుంది? ఫస్ట్ డే మీ అంచనా? ఫస్ట్ డే అయితే 100 అబోవ్ ఉండిద్దని ఖచ్చితంగా అనుకుంటున్నా. ఓకే, పుష్ప 1 కన్నా మంచిగా ఉన్నది అంటారా? ఇప్పుడు పుష్ప 2 మేబీ ఉండొచ్చు. ఓకే, కొంచెం టీజర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, చాలా ఎక్సైటెడ్ తో ఉన్నాము. టికెట్స్ బుక్ చేసుకురా మరి? చేసుకున్నాము. ఓకే, లాస్ట్ ట్రైలర్ లో ఎక్కువ ఏం నచ్చింది? హీరో ఎంట్రీ ఓకే, చాలా బాగుంది. సారీ కట్టడం, శారీ ఉన్న సీన్ అయితే చాలా ఓకే, ఆ డైలాగ్స్ గానీ ఎలివేషన్స్ గానీ డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి అన్ని. సో 1000 కోట్లు 2000 కోట్లు ఖచ్చితంగా అవుతుంది. ఓకే, బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నా ఆఫ్ కోర్స్, ఎస్. ఓకే, లాస్ట్ పుష్ప గురించి ఏమైనా చెప్పాలండి? పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఓకే, ఓకే, థాంక్యూ సో మచ్. ఎలా ఉంటుంది అనుకుంటారు? సినిమా మాత్రం మంచిగా ఉంటుంది. అంటే వన్ కంటే ఇది బాగుందంటారా? 1 బాగుంది, 2 బాగుంది, అసలు తగ్గేదే లేదు. అసలు మా ఓడంటే దేవుడు. ట్రైలర్ ఎలా అనిపించింది? టైలర్ మస్తు చించేశారు, ఇంకా ఎవరు పనికిరారు మా వాడు తప్ప. బాగుంది, చాలా బాగుంది. ఓకే, మరేంటి టికెట్ బుక్ చేసుకున్నారా మూవీకి? బుకింగ్ చేసుకున్నాం 5:30. ఓకే, ఓకే బ్రో. సో మరి 2000 కోట్లు 3000 కోట్లు రికార్డ్ చేస్తుంది అంటున్నారు కదా, చేస్తున్నారు అదంతా దేవుడు వాళ్ళు. సో ఎలా ఉండబోతుంది మరి? ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ కూడా అద్భుతంగా ఉంటది. యాజ్ అ ఫ్యాన్ గా మీరేం చెప్తారు? ఫ్యాన్ కంటే ఇంకా ఎవరు చూసినా చూడకుండా ఫ్యాన్స్ చూసే వాళ్ళు చూస్తారు. ఎవడు ఆపినా కూడా తగ్గేదే లేదు అసలు. మరి ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్స్ కుక్కలతో సమానం, అంతే, ఏం సమానం. అంతే. ఆ, సో మీకు మా ఓడు తీస్తున్నాడు సినిమా, చూసే వాళ్ళు చూస్తారు అంతవరకే. మరి ట్రైలర్ లో మీకు ఎక్కువ ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే డైలాగ్స్ ఉన్నాయి కదా, పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నా, తగ్గేదే లేదు. మరి థియేటర్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రెస్పాన్స్? థియేటర్ లో అంటే ఇంకా ఇక్కడే చూస్తున్నారా మీరు? ఆ థియేటర్ లో ఇంకా అసలు సీట్లు చింపేయడమే ఇంకా, అసలు తగ్గేదే లేదు అసలు. పాసెస్ కూడా చూడొచ్చు, ఏ విధంగా అయితే పాసెస్ అయితే సాధించి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారో మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడి నుంచి వస్తారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం మన. అక్కడి నుంచి వస్తారా? ప్రాపర్ ఎక్కడ? అలా ప్రాపర్ అంటే నాగర్గుల్. ఆ నుంచి మెట్రో 1.5 hour నుంచి ఇక్కడికి వచ్చినాం మన. పార్సల్ దొరికిన ఇక్కడికి. సో ఏమంటారు మరి పుష్ప 2 గురించి మీరు ఏం చెప్తారు బ్రో? అసలు కళ్ళు మూసుకొని 1000 crores ఏంది బ్రో, ఇంకా మస్తు కొట్టేస్తుంది అది, చాలా మంచిగా కొట్టేస్తుంది. ఇంకా పుష్ప 2 కంటే హైప్ సినిమా ఉండదు ఇంకా. సో ట్రైలర్ ఎట్లా అనిపిస్తుందా బ్రో? అది చూడగానే ఇంకా ఎప్పుడెప్పుడు అలానే ఉంది, అప్పుడే టికెట్ కూడా బుక్ చేసుకోమన్నా. అందుకనే చాలా ఈవెంట్ కోసం మీరు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, చాలా ఎంత హ్యాపీగా ఉంది అంటే పాస్ చేతులకు రానే మాటలు రావు బ్రో. అది ఇంకా ఎట్లా మరి దీని ప్రాసెస్ ఎట్లా? ఈ పాస్ ఒక్కొక్కరు 1000-1500 అడుగుతారు. అవునా? ఇంకా పుష్ప కంటే ఎక్కువ నాన్న, అల్లు అర్జున్ కంటే ఎక్కువ కాదు, కొనుక్కున్నాం ఇప్పుడు. అందుకే చూసారు కదా, అంటే మనకి పాసెస్ కూడా వచ్చేసి నార్మల్ దీనికి కూడా చార్జెస్ చేస్తున్నారని కూడా చెప్పేస్తున్నారు. యాక్చువల్ గా ఫ్యాన్స్ కి అయితే చాలా మందికి ఫ్రీగా కూడా వచ్చిన అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే మేము 2000-3000 పెట్టడానికైనా రెడీ అని అంటున్నారు. అదే విధంగా ఫస్ట్ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక బెనిఫిట్ షోకి నియర్లీ అంటే 1200-1300 టికెట్ ఉంది అని అంటున్నారు. సో మీరు చూస్తున్నారా? చూస్తాం. చూసారు కదా, ఈవెంట్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఏ విధంగా అయితే జనాలు ఎలా వెళ్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. అసలు నోకేసుకొని అయితే వెళ్తున్నారు. అయితే ఇక్కడికి మనం చూసినట్లయితే కనుక పోలీస్ సిబ్బంది కూడా, ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, అదే విధంగా ఇక్కడ అందరినీ కంట్రోల్ చేసేందుకైతే ఎంతో మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ
కంట్రోల్ చేసేందుకైతే చాలా మంది ఇక్కడికి చేరుకున్నట్లయితే మనం చూస్తున్నాము. కొన్ని వందల మంది పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. అదే విధంగా మనం ట్రాఫిక్ చూసుకున్నా కానీ యూసఫ్ కూడా సర్కిల్లో, ఈ స్టేడియం సర్కిల్లో ఏదైతే గల్లీలు ఉన్నాయో ఈ గల్లీలన్నీ బ్లాక్ చేసినట్లయితే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇక్కడ చాలా అంటే అల్లు అర్జున్ గారిని చూసేందుకు కానివ్వండి, ఈ ఈవెంట్ కి చూసేందుకు కానివ్వండి, చాలా మంది పబ్లిక్ 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కడెక్కడి నుండో చాలా మంది అయితే వస్తున్నారు. కేవలం ఈ మూవీ కోసమే అని చెప్పొచ్చు. ఈ మూవీ చూసేందుకు కూడా ఇక్కడ ఎంత మంది జనాలు వస్తున్నారో, మన మెయిన్ చాలా మంది యూత్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళైతే చాలా మంది అయితే వస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనము వాళ్ళ డ్రెస్సెస్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఏ విధంగా ఆర్మీ, అల్లు అర్జున్ గారి ఆర్మీ అనేది పెట్టేసి ఇక్కడ మనకి టీ షర్ట్స్ కానివ్వండి, అదే విధంగా చాలా బ్యానర్లు. ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? కేవలం మీ ఈవెంట్ కోసమే వచ్చారా? అన్న కోసం వచ్చాము. 3 years నుంచి వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ 2021 లో వచ్చింది, మళ్ళీ 3 years తర్వాత వస్తుంది అన్న. ఎలా అనిపిస్తుంది మరి ఈ మూమెంట్ కోసం? మనం ఆగలేకపోతున్నాం అసలు, మామూలుగా కాదు సార్, అరాచకం ఉంటది. సో ట్రైలర్ చూసారు కదా మరి, ఎలా అనిపించింది? బాగుందన్న. ఓకే, మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారు. వెయిటింగ్ అన్న. December 5th మరి పాసెస్ సాధించారా? సాధించాం, మా ఫ్రెండ్స్ దగ్గర ఉంది. ఏమైనా చార్జెస్ చేసిరా? ఏం లేదు, ఫ్రీ అన్న, పాసులు ఫ్రీ అన్న. సో ఎట్లా అనిపిస్తుంది బ్రో? బాగుంది. చూసారు కదా, వాళ్ళ ఆనందానికి హంతు లేదని చెప్పొచ్చు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? నేను వనస్థలిపురం. కేవలం ఈ ఈవెంట్ చూడడానికి కదా? బండి చూడడానికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంకా ఈ ఈవెంట్ కి మరి ఇంత మంది వచ్చారు కదా జనాలు, ఇంకా ఎంత మంది రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటది ఈవెంట్ వచ్చేసి. మూవీ పుష్ప మూవీ కోసమే, బండి కోసమే. ఏదైనా ఇంకా తగ్గేదే లేదంటావా? మొత్తం అస్సలు తగ్గేది లేదు ఈసారి. ట్రైలర్ ఎట్లా అనిపించింది? పిచ్చే హైప్, వైల్డ్ ఫైర్ ఈసారి. సో ఏం చెప్తారు మరి పుష్ప 2 గురించి? ఏం చెప్తారు? అన్ని రికార్డులు తెగిపోతాయి ఈసారి. అంతేనా? 2000 కోట్లు 3000 కోట్లు బ్రేక్ అంటున్నారు, నిజమేనా? అయితే ఈజీ అయితే 2000 కోట్లు. సో చూస్తున్నాం కదా, ఫ్యాన్స్ కి అయితే ఆనందానికి అంతు లేదు. ఇంకా ఇక్కడ కూడా ఏ యూత్ వాళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ బ్యానర్లు కానివ్వండి, పాలాభిషేకాలు, అప్పుడే పాలాభిషేకాలు మనం చూడొచ్చు. ఏ విధంగా అయితే పాలాభిషేకాలు చేస్తున్నారో చూడండి. ఇక్కడ మనకి వెల్కమ్ టు పుష్ప అని చెప్పేసి కూడా ఇక్కడ బ్యానర్లు అయితే కట్టిన పరిస్థితి. పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లు, అదే విధంగా కట్అవుట్లు ఇలా కట్టాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా అయితే ఎంత ఫైర్ గా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ నుండి అల్లు స్టూడియో బ్రో, అల్లు స్టూడియో. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవ్వడము, ఇంత మంది రావడము ఎలా ఉంది? 3 సంవత్సరాల తర్వాత మన బన్యానని మేము చూడడానికి వచ్చాము. దేవుడిని చూడడానికి దర్శనం కోసం వచ్చిన 3 సంవత్సరాలు అవుతుంది. బన్యానని స్టేజ్ పైన చూసి మన హైదరాబాద్ లో చూసి చాలా వెయిటింగ్. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు ఎంట్రీ చేస్తారు ఇక. మరి ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ఊరా మాస్, జాతర మాస్ అని చెప్పాడు. జాతర మాస్ అస్సలు తగ్గేదే లేదు. పుష్ప పెద్ద రికార్డులు క్రియేట్ చేస్తుంది పక్కా. అదే విధంగా 300 కోట్లు 3,000 కోట్లు 4,000 కోట్లు రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు కదా, చేస్తుందంటారా? చేస్తుంది, 100% చేస్తుంది. తెలుగు సినిమా కంటెంట్ ఉన్న సినిమా పక్కా చేస్తుంది. మీ అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తారు? బన్యాన గురించి ఏం చెప్పలేము, మాటల్లో చెప్పలేము, అంతే. బన్యాన అంటే బన్యాన, అంతే. తగ్గేదే. లుక్స్ ఎలా అనిపించినాయి? లుక్స్ ఊరా మాస్, ఒక్క లుక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు ఈ హీరో ఈ విధంగా ఉన్నాడా అని ఎక్స్పెక్ట్ చేయలేము అసలు, అట్లున్నారు. సో ఇంకా December 4th కి 5th కి అయితే ఇంకా ఎన్నో రోజులు లేదు. ఇప్పుడైతే రిలీజ్ కానుంది మూవీ. అయితే మూవీ రిలీజ్ కి ముందే ఇంత హంగామా ఉంటే ఇంకా రిలీజ్ రోజు ఏ విధంగా అయితే హంగామా ఉంటుందో చూడొచ్చు. ఇక్కడ మనకు అల్లు అర్జున్ గారి టీ షర్ట్స్ కూడా వేసుకొని ఏ విధంగా అయితే ఉన్నారో మనం చూడొచ్చు. అల్లు అర్జున్ గారి డైహార్ట్ ఫ్యాన్స్ అని అయితే చెప్పొచ్చు. సో వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు ట్రోల్ చేయాలంటే భయపడతారు. ఇప్పటికే ఎప్పుడైతే మనకి అది వచ్చిందో అప్పటితో ట్రోల్స్ అయితే తగ్గిపోయినాయి. మేము మెగా ఫ్యామిలీ, మేము అర్జెంటలేము, ఏమంటలేము. అందరు ఎవరైనా అనుకోండి, మా బన్యాన మాకు నేర్పాలి. మేము ట్రోల్ చేయాలనుకుంటే అంతకన్నా మించి చేస్తాం బ్రదర్. మాకు అవసరం లేదు బాబని. మా బన్యాన ఏం చెప్పింది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మాకు నేర్పిండు. మేము అదే కొంత ఫాలో అవుతున్నాం. ట్రోల్స్ మాత్రం లేవు. ఎవరంటే ట్రోలర్స్ అన్న, ఎవరు అని చెప్పలేము కదా. మనం జెన్యున్ గానీ వీళ్ళని చెప్పలేము. కానీ వాళ్ళకి పని లేని వాళ్ళు మాత్రమే ట్రోల్ చేసుకుంటా కూర్చుంటారు. వేరే పని ఉండదు వాళ్ళకు. బండి గారిని ట్రోల్ చేయడం మాత్రమే వాళ్ళ పని. ఎక్కడి నుంచి వచ్చారు? పంపాలి అన్న. సో ఎందుకు జస్ట్ ఈవెంట్ కోసమేనా? ఈవెంట్ అండ్ మూవీ కూడా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? చేస్తున్నాం. చాలా రోజు ట్రైలర్ చూసినాం. సూపర్ ఉంది ట్రైలర్. సో అందులో ఎక్కువ ఏం నచ్చింది మీకు ట్రైలర్ లో? డాన్స్ అండ్ సాంగ్ కూడా బాగుంది. ఫైట్ సీన్స్ అన్ని బాగుంది. ఎక్కడ నుంచి వచ్చారు? కొంపల్లి.
కోంబలి నుంచి వచ్చారా? ఎప్పటి నుంచి వెయిట్ చేసిన పుష్ప 2 అయితే వచ్చేసింది, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఉంది. ఇంకో మా ఇంటికి 3 days ఉందంట మూవీ చూడడానికి. అప్పుడు థియేటర్ దగ్గర వెళ్ళిపోద్ది అప్పుడు. సో పుష్ప 2 గురించి ఎన్నో రూమర్స్ అయితే వస్తున్నాయి. టికెట్లు హైక్ చేయడం కానీ, అంటే రేట్లు పెంచడం కానీ, లేకపోతే ఆయన ఈవెంట్ కి ఎవరు గెస్ట్ గా వస్తున్నారు ఏంటి అని రూమర్స్ చాలా వస్తున్నాయి. ఏమంటారు? ఉంటది కొన్ని సినిమాలు ఏమో టికెట్లు తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి అంటే నేషనల్ ఇలా పాన్ ఇండియా సినిమాలు అయితే టికెట్లు పెంచడం జరుగుతుంది. ఈ విషయంపై మీరు ఏం స్పందిస్తారు? ఫైనల్ టికెట్స్ అంటే ఇక ఇప్పుడు ఆయన క్రేజ్ పెంచడం కోసం కొన్ని బాహుబలి రికార్డు కానీ అది పెరగాలంటే పుష్ప 2 టికెట్స్ పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు 2000 కోట్లు 3000 కోట్లు రికార్డ్ చేస్తుంది అనుకుంటున్నారు. అనుకుంటున్నాను పక్క. సో ఎలా ఉండబోతుంది మరి December 4th 5th మొత్తం హంగామా ఇంకా వైల్డ్ ఫైర్ ఉంటుంది, అంతే తగ్గేది తగ్గేది పుష్ప 2. బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో మరి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, మరి ఎలా ఉంది? ఇది నా 3rd టైం రావడం. ఇది ఫస్ట్ అలా వైకుంఠపురం, ఇప్పుడు పుష్ప. ఇప్పుడు పుష్ప 2 వాళ్ళు వైల్డ్ ఫైర్ అని చెప్తున్నారు. అది చూడాలి మళ్ళీ ఎలా ఉంటారు. మ్యాక్స్ అయితే హిట్ అన్న, చాలా మంది ట్రోల్స్ చేసినారు, చాలా మంది బాగా మాట్లాడినారు. ఇప్పుడు అందరికి ఒక తల దించేసి అతను పొగడేలాగా చేస్తారు. అది పుష్పరాజ్ అని. ఎలా అనిపిస్తుంది మరి ఆ ట్రైలర్ చూసినా గానీ, ఆ విజువల్స్ ఎలివేషన్స్ అవన్నీ? ట్రైలర్ లో మీకు జాతర సీన్ ఒకటి వస్తుంది, ఇట్లా తిప్పుతాడు చూడు, ఆ సీన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. దానికోసం అంటే సీన్ ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు, క్లైమాక్స్ లో వస్తుంది అనుకోవచ్చా, మధ్యలో వస్తుంది అనుకోవచ్చా? అది నాకు తెలిసి ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నది. మ్యాక్స్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటున్నా, కానీ నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. సినిమా చూస్తే తెలుస్తుంది. మరి ఈవెంట్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు కదా, అదే విధంగా మరి ఇంకా సెలబ్రిటీస్ ఎవరెవరు రాబోతున్నారని మీకు ఏమైనా సమాచారం, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఫస్ట్ అయితే అల్లు అర్జున్ పక్క, రష్మిక పక్క, ఇంకా నిన్న నేను సుమా గారిని చూసాను. నాకు తెలిసి ఎంటైర్ క్రూ వస్తుంది. మ్యాక్స్ అయితే వీళ్ళే, ఇంకెవరు లేరు. అదే విధంగా లోపల ఏ విధంగా చేయబోతున్నారు? లోపల రచ్చ చేసేస్తా, అది తెలిసిన మ్యాటరే. మూవీ వచ్చేసి December 4th నైట్ నుండే స్టార్ట్ కాబోతున్నాయి అని చెప్పి ఉంది కదా. సో ఎలా మరి ఆ రోజు నుంచి అప్పుడు ఎలా ఉండబోతుంది? థియేటర్ లో కానివ్వండి, అసలు ఆ రోజు బయట కానివ్వండి, మీ ఫ్యాన్స్ హంగామా కానివ్వండి, ఎలా ఉండదు? సంధ్య థియేటర్ అయితే మొత్తం బ్లాక్ అయిపోద్ది. లోపల ఉన్న థియేటర్ సౌండ్ బాక్సెస్ ఉంటాయి కదా, మొత్తం పేపర్స్ నిండిపోతాయి. ఇంకోటి మిగతా వేరే ఎక్కడెక్కడ ఉన్న అన్ని బ్లాక్ అయిపోతాయి అన్న. రోడ్స్ అన్ని బ్లాక్, కట్అవుట్స్ పడిపోతాయి. అల్లు అర్జున్ లోపల కూడా 2 కట్అవుట్స్ నిన్న చూసిన నేను. అదైతే ఫుల్ ఆన్ మాస్ ఉన్నది, బాగా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో ఇప్పటికే చాలా ఎక్కడ చూసినా గానీ, మన 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా మన పట్నాలో, బీహార్ లో చూసుకున్నా గానీ చాలా కట్అవుట్లు, బ్యానర్లు ఇలా పెడుతూ ఉన్నారు. మరి మన హైదరాబాద్ లో ఎప్పుడు కట్అవుట్లు పెడతారా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడు రాబోతున్నాయి ఇవన్నీ? ఇప్పుడు ఈరోజు December 2nd, 3rd, 4th మా అంటే 1.5 day, 4th నుంచే స్టార్ట్ అవుతుంది అంటారు. 1.5 day, 1.5 day లో మీకు అన్ని కట్అవుట్స్ కనబడిపోతాయి, ఎక్కడంటే అక్కడ కనబడిపోతాయి. అది అల్లు అర్జున్ గురించి. ఓవరాల్ గా ఈ ట్రైలర్ గురించి ఏం చెప్తారు? ట్రైలర్ అవసరం అన్న. ఒక డైలాగ్ ఉంటది, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, లేదు ఇంటర్నేషనల్ అన్నారు కదా. ఇంటర్నేషనల్ మొత్తం పాకిపోతాడు, మొత్తం పాకి వెళ్ళిపోతాడు. అల్లు అర్జున్ అనేది తెలుస్తుంది. ఎంత మంది ట్రోల్స్, ఎవడైతే గౌన్ కట్టుకొని ఫస్ట్ సినిమాలో వచ్చినాడో, గౌన్ కట్టుకొని ఏమని అన్నారో, ఇప్పుడు అదే చీర కట్టుకొని మొత్తం 70 mm మీద కనబడతాడు. అప్పుడు తెలుస్తుంది మీకు అల్లు అర్జున్ రేంజ్. అదేవిధంగా 2000 కోట్లు కూడా రికార్డ్ చేస్తుంది. 3000 కాదన్నా, 3000 పోయినా ఆశ్చర్యపడక్కర్లే. బాహుబలి రికార్డ్స్ క్రాస్ అయిపోతాయి. మరి టికెట్స్ ఇంత రేట్ పెడితే ఎలా అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట్లా కాదు కదా. టికెట్స్ ఎంత పెట్టినా, ఎంత చేసినా అల్లు అర్జున్ కోసం ఓడనే వెళ్తాడు. రాజమండ్రి నుంచి స్పెసిఫిక్ గా ఈ ఈవెంట్ కోసం వచ్చారా? ఈవెంట్ కోసం కాదు, మా దేవుడి కోసం, దేవుడిని చూడాలని.
ఆడొక జఫ్ ఆడు ఎవరన్నా ఒకటే అన్న ట్రోల్ చేసే వాళ్ళక మెగా ఫ్యామిలీ కోసం ఒకటే చెప్తున్నా, అందరూ ఒకటే. మా దేవుడు అని చెప్పి మేము ఎవరికి భయపడినాం. ఎన్ని ట్రోల్ చేసుకుని ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. అరే ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి పని పాట లేదు, ఎప్పుడు ఏమేం చేయాలనేది చూస్తున్నారు. సినిమా చూసిన తర్వాత ట్రోల్ కాదు కానీ నూటకెళ్ళి మాట కూడా రాదు. డబ్బులు అమ్మేసుకొని ఇట్లా కుట్టుకుంటారు. డబ్బులు అమ్మేసి కుట్టుకోవాలా ట్రోల్ చేసిన వాళ్ళందరూ. ఎంత ట్రోల్ చేస్తే అంత పైకి ఇంటర్నేషనల్ అవార్డు వస్తే మాత్రం వాళ్ళు బెడ్షీట్ కప్పుకొని ఇంతవరకు ఎవరికి రాలేదు కదా తెలుగు ఇండస్ట్రీలో. కానీ మెగా ఫ్యామిలీలో మాత్రం ప్రతి ఒక్కడు పైకి వెళ్ళాడు, కింద లేని ఎవ్వడం లేడు. ఓకే మీకు చేయి జాగ్రత్త. దేవుడు ఉండగా నాకు భయం లేదు. డిసెంబర్ 4th 5th ఎట్లుండబోతుంది మొత్తం ఒక లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇప్పుడు ఎలా ఉందో దీనికి మించి రేపు అక్కడ చూద్ది కానీ మా జాతర ఉంటుంది. మా జాతర. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ अच्छा है, अल्लू अर्जुन आना को देखने के लिए आए। ट्रेलर ट्रेलर बहुत अच्छा है। ट्रेलर में कैसा अच्छा है? वो पुष्पा नाम सुन के बोलने को नहीं आ रहा बराबर। చెప్పినాక బ్రో వైల్డ్ ఫైర్ ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి చెప్పు. మరి ట్రైలర్ చూసారు కదా ఎలా అనిపించింది? ట్రైలర్ గుద్దవాలుగా ఉంది, ఇచ్చి వారదేంగాను. సో మరి డిసెంబర్ 4th 5th ఎలా ఉండబోతుంది థియేటర్? థియేటర్ లో చూసుకున్నాం, మిగతా అంతా వైల్డ్ ఫైర్ మొత్తం. వాళ్ళ ట్రోల్స్ కూడా చాలా వస్తున్నాయి. వాళ్ళకి ట్రోల్స్ ఎన్నన్నా రాని భయ, బన్నీ అన్న తర్వాతనే ఏదన్నా జై బన్నీ అంతే. అతని యాక్టింగ్ కానీ ఇందులో ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ కానీ ఎలా? బ్రో నేషనల్ అవార్డు వచ్చింది, దాని తర్వాతనే ఏమైనా ఎవరికన్నా వచ్చిందా తెలుగు ఇండస్ట్రీలో 67 years. మరి ఈవెంట్ గురించి ఏం చెప్తారు? ఈవెంట్ గురించి ఆయనకే చెప్తాం బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గండిమేసమ్మ జస్ట్ ఈవెంట్ చూడడానికి. ఈవెంట్ చూడడానికి. ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న, డిసెంబర్ 4th 5th ఎలా ఉండబోతుంది? అస్సలు తగ్గేదేలే. ఈ ఈవెంట్ ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటది అన్న, ఇంకేం కావాలి మనకి. ఆల్రెడీ మనం ఎక్కడ ఈవెంట్ అయినా కానీ మంచి గ్రాండ్ సక్సెస్ చేసినాం. మరి ఇక్కడ కూడా ఎలా ఉండబోతుంది? ఏందన్నా ఇక్కడ ఈవెంట్ జరిగినా కానీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు మన తెలంగాణలోనే హైదరాబాద్ లో అవుతుంది. ఎలా ఉండబోతుంది? ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఈవెంట్. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఆంధ్ర. జస్ట్ ఈవెంట్ కోసం అన్నా ఈవెంట్ చూడడానికి ఆంధ్ర నుంచి వచ్చారా? మీ అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ మాకు దేవుడు. ఒక డైలాగ్. పుష్ప ఇంటర్నేషనల్ అనుకుంటువా? ఇంటర్నేషనల్. But yeah, waiting. Orissa. You came from there to No, actually I stay here only. But yeah, I was excited about this. So We are going to see Allu Arjun on live. We are excited. I don't think there are any right words to express it, but it's just sky high right now. Okay. Can you please say any dialogue from this movie? Taggedele. With the man. Oh, I can't. You do the same surely thing in the right home. No, I don't. That's not me. Yeah. అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్ అండి ఇక్కడ. ఈ మనం అల్లు అర్జున్ సినిమా కోసం 3 years వెయిట్ చేసాం అని ఇప్పటికి. 3 years నుంచి వైల్డ్ ఫైర్ మనకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనకూడదు మరి, కానీ సినిమా ఆపేసా అంటారు. ఈ జనాలను చూసి ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి అందరు. మొన్న దుబాయ్లో ఏం జరిగిందంటే ఏం పీకలేదనగా పీకేని హైలైట్ చేసిన అనమాట. అట్లుంటది మాత్రం పెట్టుకుంటే. సో మరి ఈ మూమెంట్ కోసం మీరు ఎంతో కాలం నుంచి అయితే వెయిట్ చేశారు కదా, నియర్లీ 3 years నుంచి అయితే వెయిట్ చేశారు. మరి ఇప్పుడు పుష్ప 2 అయితే రానే వచ్చేస్తుంది. సో ఎలా ఉండబోతుంది మరి పుష్ప 2 రిలీజ్ రోజున ఎలా ఉండబోతుంది? వైల్డ్ ఫైర్ అన్న, అంతే. వైల్డ్ ఫైర్ టికెట్లు థియేటర్లు చినిగిపోతాయి. వైల్డ్ ఫైర్ ఓజీ గానీ వేరే సినిమాలు కానీ ఏం పీకలేవు అన్న, అంతే. ఈ మధ్య కాలంలో ట్రోల్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం పని ఇలా కూర్చుంటారు అంతే. ఏం పని అంటే మొన్ననే చూసాడు దుబాయ్ లా అల్లు అర్జున్ ఎంతకి ఒక బ్యానర్ పెట్టుకొని ఉండేవాడన్నా. ఏం పీకలేదన్నా కానీ పీకే హైలైట్ ఉందాడా, దాన్ని చూసి అర్థం చేసుకోవాలి. ఏం పీకలేడు అంతే. ఇక ఈ ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ గురించి ఏం చెప్తారు అన్న? వైల్డ్ ఫైర్ అన్న. ట్రైలర్ 10% కూడా కాదు ట్రైలర్ చూపించింది. 2,000 కోట్లు 3,000 కోట్లు రికార్డ్ చేస్తుంది అంటున్నారు కదా. 2,000 కోట్లు టార్గెట్ అన్న వాళ్ళది కూడా. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఒక ఫ్యాన్స్ గా 2,000 కోట్లు కొడితేనే గల్ల ఎగరేసుకోవచ్చు మేము అన్నట్టు మేము కూడా ఉన్నాం. ఎందుకంటే 1100 థియేటర్ ప్లస్ కాబట్టి, 11,000 థియేటర్ ప్లస్ కాబట్టి 2,000 కోట్లు సింపుల్ కొట్టేస్తుంది. అది అసలు దాన్ని ఎస్టిమేట్ చేయలేం, మనం లెక్కలోకి వేసుకోలేం. ఎక్కడి నుంచి వచ్చారు?
నేను కర్నూలు నుంచి వచ్చినాను. కర్నూలు నుంచి అంటే ఈవెంట్ చూడడానికి ఈవెంట్ చూడడానికి వచ్చినాను. అల్లు అర్జున్ fan ఆ మరి అయితే మీరు? అవును, మేము అల్లు అర్జున్ ఫ్యాన్. ఎలా ఉంటుంది అనుకుంటారు ఇప్పుడు పుష్ప? ఇది ఇంకా పుష్ప 1 కన్నా ఇది 2 ఇంకా బాగుంటదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే బాగుందని మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం. వీడికి ఫంక్షన్ చూడడానికి వచ్చినాం. ఒక సాంగ్ రిలీజ్ అయింది ఎట్లా అనిపించింది? ఎలా అనిపించిన బాగుంది కదా అది. చూసినాం, బాగుంది. టికెట్స్ బుక్ అయినా అంకుల్ మూవీకి బుక్ చేసి ట్రైలర్ చూసి కదా ఎలా అనిపించింది మరి? బుక్ ట్రైలర్ చూసారు కదా ఎలా అనిపించింది? బాగుంది కదా, బాగుంది. సూపర్ ఉంది, సూపర్. అంత హ్యాపీ. అంకుల్ మీ మాటల్లో పుష్ప ఫస్ట్ ఎంత కలెక్షన్ చేస్తారు అనిపిస్తుంది ఆ ఓవర్లో అన్ని లాంగ్వేజ్ లో దానికన్నా ఎక్కువ వస్తుంది. మేము పుష్ప 1 కన్నా పుష్ప 1 కన్నా ఎక్కువ వస్తుంది. ఓకే ఫైనల్ గా ఒక్క డైలాగ్ ఫైనల్ గా అంటే ఇంకా తగ్గేదే లేదు. విజయవాడ. సో కేవలం ఈవెంట్ కోసమేనా? అవును. సో ఎట్లా అనిపిస్తుంది మరి? మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసింది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మూవీ అయితే రాబోతుంది. ఎలా ఉంది? మాకు వెయిటింగ్ చేస్తున్నాం సినిమా కోసం. ఫస్ట్ షో టికెట్ కూడా బుక్ చేసుకున్నాం. మరి 1200 1300 ఉంది అంటున్నారు కదా టికెట్, ఎలా అనిపిస్తుంది? 1200 అంటే మేము అయితే అంత పెట్టుకోలేదు, నార్మల్ ఒక 700 ఎంత పడింది మాకు. సో ఆ ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ట్రైలర్ లో? చాలా బాగుంది, బాగా అనిపించింది. ఎక్కువ ఏం నచ్చింది ట్రైలర్ లో? మన అది జాతర ఒకటి ఉంది కదా, అది బాగా సీక్వెన్స్ బాగా నచ్చింది. జాతర అది. సో అన్ని ఈవెంట్లు అయితే సక్సెస్ చేశారు. మరి ఈవెంట్ కూడా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు? చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అన్ని స్టేట్స్ లో పెట్టారు కాబట్టి మనలో కూడా చూడాలి. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గానీ, మన డైలాగ్స్ గానీ, ఎలివేషన్స్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ అవన్నీ ఎలా అనిపిస్తాయి? బాగా అనిపించింది, చాలా బాగుంది. వెయిట్ చేస్తాను సినిమా కోసం. సినిమా చూడాలి. మరి 4th, 5th ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది సినిమా. ఎట్లా అనిపిస్తుంది మరి జస్ట్ ఈవెంట్ కోసం? చాలా వీఆర్ సో ఎక్సైటెడ్ టు కమింగ్ దిస్ పుష్ప తగ్గేదేలే. ఫ్రమ్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ ఫ్యాన్స్. సో ఎలా అనిపిస్తుంది బ్రో మరి ఇది ఈవెంట్ ఎలా ఉంది? అదే విధంగా ట్రైలర్ చూసారు కదా, బాగుంది. అదే సినిమా మొత్తం బాగుంది, బాగా మంచి వైల్డ్ ఫైర్ లాగా ఉంది సినిమా. బాగుంటది. ప్రభాస్ ఫ్యాన్ లాగా సినిమా హిట్ కావాలని నేను కోరుకుంటాను. ఫ్రమ్ ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హిట్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మీరు మాట్లాడుతున్నారు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం మీ ఫ్రెండ్స్ అయితే అస్సలు మాట్లాడట్లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు అంటే కొంచెం వాళ్ళకి కొంచెం మేము ఇంట్రోవర్ట్, ఏమంటే ఊపు అందుకున్నాము, మాట్లాడుతున్నాము. బాస్ కొంచెం చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్ గురించి. సో మరి థియేటర్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కుత్తా ఫైర్ అవుతుంది. ఈవెంట్ ఎట్లా అనిపిస్తుంది? చాలా క్రేజీగా అనిపిస్తుంది. మరి ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? అలా ఘోరం అలా అల్లు అర్జున్ అంటే తగ్గేదేలే. మరి థియేటర్ లో ఎలా ఉండబోతుంది? పిచ్చ ఫ్యాన్ అలా, పిచ్చ ఫ్యాన్. మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి. ఓకే, ఎలా అనిపిస్తుంది? हिंदी बात बोलो यार, हिंदी 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 असल हिंदी कैसा है भाई? अभी बढ़िया है. टीजर देखा, ट्रेलर देखा. 3 साल से राह देख रहे थे मूवी की. अभी अन्ना ने शुरू कर दिया सब उनका राडा, तो अभी बहुत खुश है. हाँ, वाइल्ड फायर है. ट्रेलर कैसा है? क्या बोले? सब रिकॉर्ड तोड़ देगा. ब्लॉकबस्टर भैया, ब्लॉकबस्टर. జై బన్నే, जय बन्ने. బ్రో ఎక్కడ నుంచి బ్రో? వరంగల్ నుండి వచ్చి. వరంగల్ నుంచి. మరి ఈవెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ ఉంది, మస్తు ఉంది. మరి ట్రైలర్ చూసారా? చూసాను. ఎట్లా ఉండబోతుంది మరి ట్రైలర్, అదే విధంగా మూవీ ఎలా ఉండబోతుంది? సూపర్ ఉంటది అన్న. ఇండియన్ బ్లాక్ బస్టర్. ఎక్కువ ఏం నచ్చింది నీకు నాకా ట్రైలర్ లో? ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే చీర కట్టుడు, అది మంచిది. అల్లు అర్జున్ గారి డైలాగ్స్ కానీ అవన్నీ ఎలా అనిపిస్తాయి? అన్ని మంచిది. ఒక్క రోజులో సినిమా 300 కోట్లు పక్కా. సో ఎక్కువ ఏం నచ్చింది? కాదు, ఒక్క రోజులో 300 కోట్లు పక్కా అంటున్నావు కదా, నీకు ట్రైలర్ లో ఏం నచ్చింది? ట్రైలర్ లో అన్ని నచ్చినాయి. అదే ఏంటి? ఏం చెప్పు. ట్రైలర్ చూసినావు? ట్రైలర్ చూసిన, యాక్షన్ మంచిగా నచ్చింది. ఓకే, ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూసినా కానీ? మంచిగా అనిపించింది. మేము ఒంగోలు నుంచి జస్ట్ ఈవెంట్. లేదు, నేను ఇక్కడ ఆఫీస్ వర్క్ చేస్తున్నా, ఇక్కడికి వచ్చి. సో ఎలా అనిపిస్తుంది? మా ట్రైలర్ చూసే ఉంటారు కదా, వెయిటింగ్ బ్రో, వెయిటింగ్. ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? మాస్ జాతరే కదా బ్రో, ఆల్రెడీ రాస్తున్నారు కదా మాస్ జాతర అని. సో వి షుడ్ ఫాలో బ్లైండ్లీ. ఆ ట్రైలర్ చూసి మీరు ఏం చెప్తారు? డైలాగ్స్ కానీ అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? గ్లిమ్స్ బాగున్నాయి అన్న, లైక్ ఎవ్రీ యాక్షన్ మూమెంట్ కానీ, అసలు ఆ సారీ ఇట్లా తీస్తారు కదా, మస్తు ఉంది. సో ఆయన అదే విధంగా మరి December 4th, 5th రిలీజ్ కి ఎలా ఉండబోతుంది థియేటర్ లో? అసలు అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ బ్రో. టికెట్లు దొరకడానికి మేము రికమెండేషన్ ద్వారా చేయించుకున్నాం. దొరికినాయి మరి మీకు ఇప్పుడు? ఇంకా చెప్పలా, ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి.
వచ్చేదాకా కూడా చెప్పలేము. జై బండి.